అఖిల్, నన్ను చంపొద్దు ప్లీజ్. నేను మలేషియా వెళ్ళిపోతాను. మళ్ళీ మీ కుటుంబం జోలికి రాను. బ్యాడ్, వెరీ బ్యాడ్. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్టర్ అఖిల్, నన్ను చంపాలనుకుంటే ఒకేసారి చంపే, కానీ సత్య మాత్రం మీకు దక్కదు. నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడ సత్యం చంపేస్తారు. సో చాయిస్ ఈజ్ యూర్స్. నిఖిల్ రా. అన్నయ్య, నువ్వు నాకు ఫోన్లో చెప్పిందంతా నిజమా? అవును, ఆ సత్య నాన్నే ఈ కిడ్నాప్కి అసలు సూత్రధారి. వాడి చరిత్ర అంతా నాకు ఈ రోజే తెలిసిందే. అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మొత్తం అంతా దారిలో నేను బ్రీఫ్ చేస్తాను, కానీ ముందు పద. ఎక్కడికన్నయ్య? సత్యాన్ని కాపాడుకోవాలి. తనెక్కడుందో జేసీ చెప్పాడా? చెప్పలేదు. వాడి కార్కి జీపీఎస్ ట్రాక్ పెట్టాను. ముందు పద, వెళ్దాం. ఇదిగో మీ వద్దని కాల్ చేస్తుంది. హలో కావేరి. ఏమయ్యా, ఎక్కడున్నారు మీరు? కావేరి, తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మరి సత్య విషయం చెప్పారా? తాతయ్యకి అన్నీ తెలుసు. తను ధైర్యంగానే ఉన్నారు. నువ్వు ఫోన్ చేసి ముందు ధైర్యం చెప్పు. అలాగేనయ్యా, కానీ సత్యని ఎలా కాపాడతారయ్యా? నేను నిఖిల్ ఆ పని మీదే ఉన్నా. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? అలాగేనయ్యా. అలాగే కావేరి. నిఖిల్ బయలుదేరు. ఇరగ్గొట్టేశాడు కదా. నిన్ను చంపితే సత్య ఆచూకి తెలియకుండా పోతుందా? అంతే కదా, మా వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. అయితే నిన్ను చంపకుండా చంపుతాను. చంపకుండా చంపడం ఏంటి? బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ మాత్రం తెలీదా? ఆగు ఆగు. రక్తం రక్తం. రక్తపాతాలు నీ కొత్త కాదు కదరా. వద్దు అఖిల్. పెయిన్స్, బాడీ పెయిన్స్. అఖిల్, నన్ను చంపొద్దు. నన్ను వదిలే. సచిన్ సేఫ్గా వదిలేస్తాను. నన్ను వదిలే ప్లీజ్. కమాన్, కొట్టు కొట్టు.
నీ దెబ్బలకి నా మైండ్ దొబ్బితే మీ నాన్నలాగా అంతా మర్చిపోతాను. కొట్టురా, కొట్టు. పోరా పో, పోరా పో. నీలాంటి దుర్మార్గుణ్ణి చంపి నేను జైలుకి వెళ్ళడం అవసరమా? ప్రాణభిక్ష పెట్టాను. పోరా పో రాస్కెల్. రే అఖిల్, మీ నాన్నని జీవితాంతం పీడకలలా వెంటాడి వేధించాను. అలాగే నిన్ను కూడా వదిలిపెట్టనురా. ఒరే మామాశ్రీ, మామాశ్రీ, నా చరిత్ర మొత్తం చెప్పి నన్ను ఇరకాటంలో పెడతావా? నీ అంతు చూస్తాన్రా. కాలికేమైంది దొంగల్లుడు గారు? చేసిందంతా చేసి వేటకారం చేస్తున్నావా మామాశ్రీ? ఏంటి మామాశ్రీ, తాండ్ర పాపారాయుడులా బొబ్బిలి పులిలా చంపేస్తావా ఏంటి? పిల్లలు నిన్ను చంపి జైలుకి వెళ్ళటం ఎందుకు? వాళ్ళ జీవితాలు నాశనం అవడం ఎందుకు? నేనే నిన్ను చంపి జైలుకి వెళ్తానురా. ఎలాగూ జీవిత శివరాంకంలో ఉన్నాను. చివరి రోజుల్లో కృష్ణారామ అంటూ జైల్లోనే గడుపుతానురా. ఓర్ నాయనో, ఎవడికి వాడు నన్ను చంపడానికి స్కీములు వేసుకుంటున్నారు. ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు నీ చేతిలో చేస్తే నా పరువు పోతుంది మామాశ్రీ. నిన్ను ఓకే, ఎంతైనా పిల్లనిచ్చిన మామయ్య కదా. ఎండింగ్ డేస్లో నిన్ను చంపితే నా వీరత్వానికే మచ్చ. సో నిన్నేమి చెయ్యనులే. ఆ గన్ను లోపల పెట్టు. అసలు నువ్వు ముసలి సింహం గర్జించినట్టు ఈ రోడ్డు మీద ఎందుకు నిలబడ్డావు? అది ముందు చెప్పు మామాశ్రీ. నిన్ను చంపడానికి రా దుర్మార్గుడా. ఇక్కడ నన్ను చంపితే అక్కడ సత్య ప్రాణాలకే ప్రమాదం మామాశ్రీ. ఇదే మాట అఖిల్కి చెప్తే నన్ను చంపకుండా వదిలేశాడు. మళ్ళీ అదే మాట అంటావేంటి మామాశ్రీ? రే, ఆ కంటి వజ్రాల గురించే సత్యాన్ని కిడ్నాప్ చేయించావు కదూ? అవును మామాశ్రీ, చాలా పెద్ద స్కెచ్ వేసి నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయించుకున్నాను. నా చరిత్ర మొత్తం అఖిల్కి చెప్పేసి అసలు చిక్కుముడి విప్పేసి నన్ను చిక్కుల్లో పెట్టావు కదా మామాశ్రీ. రే, మనిషి జన్మెత్తాక ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి తెచ్చుకోవాలరా.
ఒక మంచి భర్తవి కాలేకపోయావు. కనీసం ఒక మంచి తండ్రివైనా అనిపించుకోరా. నీ కూతుర్ని వదిలిపెట్టి నీ పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోరా. దేవుడి సొత్తుకి ఆశపడితే ఆయుష్ ఉండదురా. సరే మామశ్రీ, నువ్వు చెప్పినట్టే వింటాను. సత్యను వదిలేయమని చెప్తాను. అబద్ధం చెప్తున్నావు కదూ? మామాశ్రీ, ఎవ్వరు చెప్పినా నేను అస్సలు మారను. కానీ ఇండియా వచ్చాక, నా కూతురు సత్యం చూశాక నాలో మార్పు వచ్చింది. అయినా ఆ మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. కూతురు కావాలా, డబ్బు కావాలా అని నా మనసులో నేనే మదన పడుతున్నాను మామాశ్రీ. నా మనసుకి ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్తాను. ఈలోపు నా మనసులో ఏది ఫైనల్ అవుతుందో తెలియదు. సరే, అంతర్మతంలో ఉన్నావు కదా, వెళ్ళిపో. నా మనసు గోడు విన్నందుకు థ్యాంక్స్ మామాశ్రీ. వీడసలు మారుతాడో లేదో. ఆ రోజు ఇంటికి వస్తే కాఫీ ఇస్తే తాగింది నువ్వే కదా? నువ్వు నాకు కాఫీ ఇచ్చావు, నేను నీకు తూటా ఇస్తున్నాను. నా కూతుర్ని నేనే చంపినట్టుగా ఊహొచ్చింది. నో, ఏంటి సార్, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది? ఆ దెబ్బలేంటి సార్? నా లైఫే స్విచ్ ఆఫ్ అయింది సూరజ్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా మైండ్లో ఏముందో నా క్లారిటీ ఉంది. ఆ సత్య ఓవర్ చేస్తుంది. గీతకేమో చంపేద్దామని తొందర పెడుతుంది. సత్యను చంపడానికి వీల్లేదు. ఎందుకు? సత్య నా కూతురు. మన డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. సత్య నీ కూతురన్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు? అప్పుడు నా మైండ్ సెట్ వేరు. చూడు, నేను నీరజ్ పగ తీర్చుకోవడానికి వచ్చాను. సత్యను చంపి తీరుతాను. నో, నాకు కావాల్సింది అమ్మవారి వజ్రకణికలు కాదు. సత్య జోలికి వెళ్ళొద్దు. సరే, ఆ వజ్రపు కణికలు అఖిల్ తీసుకొస్తున్నాడా? అవి ఎక్కడున్నాయి? అవెక్కడున్నాయో వాళ్ళకే తెలీదు. సో మన కిడ్నాప్ డ్రామాను క్లోజ్ చేసి సత్యను వదిలి. నువ్వు చెప్పింది వినడానికి నేను రాలేదు. సత్యను చంపడానికి వచ్చాను. రేయ్, రేయ్, చెప్తే విను. త్వరగా వెళ్ళి సత్యను వదిలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను.
అటు సత్య జోలికి వెళ్ళొద్దు, ఇటు వజ్రపు కరికలు లేవు అంటున్నావు. నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు జేసీ. నా మాట విను సూరజ్. ఆ వజ్రాలు సొంతం చేసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలి ప్లీజ్. నా మాట విన్నా, సత్యను వదిలేసి వెళ్ళిపో. వదిలిపెట్టను. ఒరేయ్! రేయ్! సూరజ్! రేయ్, ఎన్నిసార్లు గురిపెడతావురా? అసలు ఇది ఒరిజినల్ గన్నా డూప్లికేటా? నిన్ను సత్య 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 నిఖిల్, నీకేం కాలేదు సత్య. నిఖిల్, వారం రోజుల నుంచి నాతో ఎందుకింత ముభావంగా ఉన్నావు నిఖిల్? నువ్వు గీతికతో కలిసి కావేరి వదిన్ని చంపాలని ప్లాన్ చేయడం నేనింకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సత్య. నిఖిల్, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ ప్లాన్ నాది కాదు, గీతికది. అవును, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది గీతిక. నేనంతా విని వద్దని కూడా చెప్పాను. చూడు నిఖిల్, తను నాకు తెలియకుండా ప్లాన్ చేసింది. దానికి నన్ను బ్లేమ్ చేయడం చాలా దారుణం నిఖిల్. ఏదైనా సరే నువ్వు గీతికని సపోర్ట్ చేస్తూ వదిన్ని చాలాసార్లు టార్గెట్ చేశావు. ఎందుకు చేశాను? మీ అన్నయ్య కోసమే కదా.
చివరి వరకు గీతిక వైపే స్టాండ్ తీసుకున్నావు. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు సత్య. నిఖిల్, మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ అన్నయ్య హెల్త్ కోసమే కావేరి పట్ల కఠినంగా ప్రవర్తించాను. అంతకు మించి నా మనసులో ఏమీ లేదు. ఈ నాణేలెక్కడివి?